అనే దాంట్లో కాస్త ధ్యాస. షోల్డర్ లిఫ్ట్ అప్ అండ్ డౌన్. 1 2 4 5 6 7 8 9 10. రొటేట్ ఎడమ చేయి మధ్య కుడి చేయితో ఆపోజిట్ సైడ్. 2 3 4 5 6 7 8 5. Opposite side. 5 3 2 2 1. రెండు చేతుల కలయిక. 3 4 5 1. రెండు చేతులు నడుము మీద ఇలా పెట్టుకొనేసేయండి. 1 2 3 4 5 6 7 9 10. 4 3 2 1. మాట్లాడకండి. స్టూడెంట్స్ అవుట్ దేర్, చేతి ఫుట్ రొటేషన్. 1 2 3 4 5. ఆపోజిట్ సైడ్. 5. ఆపోజిట్ సైడ్. 5 4. కాళ్ళ వేళ్ళ మీదకి రావాలి. హోల్డ్. తాడాసన. 1 2 3 4 6 7 5 6 9 10. ఆ కాళ్ళని కిందికి పెట్టేసి ఇందాక మీరు కుడి కాలి మడత పెట్టింది ఎడమ పెట్టి మడత పెట్టి మీ కాలు గాలి చేసి రెండు చేతులు మడిచి 10 8 7 6 5 4 3 please. నేను క్లారిఫై చేస్తాను. ఐఎమ్ హియర్ ఫర్ దాట్. ప్లీజ్ డోంట్ టాక్. చూడండి, రెండు కాళ్ళని మడవాలి, రెండు చేతులతో పట్టుకోవాలి, నడుము భాగాన్ని మీద పైకి చేయాలి. చేతు పంచాసన. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు మన చిత్తూరు జిల్లాలో కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ యొక్క ఆధ్వర్యంలో ఈ యోగాభ్యాసం అనేది ఈరోజు ఇక్కడ చేయటం జరిగింది. ఇలా ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఇది ప్రాచీనమైనటువంటి విద్య. ఈ విద్యాభ్యాసం అనేది మన ఇండియాకి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటిది. ఇక్కడ మన దగ్గర నుంచే విదేశాలకు కూడా యోగా విద్య అనేది వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, మన లైఫ్లో యోగా అనేది ఒక భాగంగా చేసుకొని ప్రతిరోజు అభ్యాసం చేసినట్లయితే మరి రోగాల నుంచి, ముఖ్యంగా రోగాల నుంచి మనం విముక్తి తీసుకోవచ్చు. అట్లా మానసిక ఒత్తిడి నుండి వీటి నుంచి విముక్తి పొందవచ్చు. కాబట్టి అందరూ యోగాభ్యాసం, ముఖ్యంగా ఇక్కడ సంకల్ప యోగా ట్రస్ట్ ఇక్కడ వాళ్ళు ప్రతిరోజు కూడా ఉచితంగా వారందరూ కూడా గురువుగారు ఉన్నారు అక్కడ, వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ యోగాభ్యాసం జరుగుతూ ఉంటుంది. దాన్ని ప్రజలు ఉపయోగించుకోవచ్చు. అదే మాదిరిగా వారు మాకు ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగే దీనికి కూడా వారు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్టర్స్ని వాళ్ళని కూడా ప్రొవైడ్ చేసి హెల్ప్ చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత నర్సింగ్ విద్యార్థులు, అట్లనే ప్రజలు, తర్వాత డైలీ ఇక్కడికి వచ్చేటటువంటి యోగ సాధకులు, వీళ్ళందరూ కూడా ఈరోజు విరివిగా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం తరఫున, జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మీరందరూ కూడా ప్రతిరోజు యోగాసనాలు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, వివికేన్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో పట్టణంలో ఉన్న అందరినీ, యువతను కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల్ని ఇక్కడికి పిలిపించి యోగా యొక్క గొప్పదనాల గురించి వివరించడం, యోగాసనాలు వేయించడం జరిగింది. 10 ఏళ్లకు ముందు నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతీయ ప్రాచీన వారసత్వ సంపద ఉందో దాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రజలందరికీ అందించి, తద్వారా వారి జీవన ప్రమాణాలు కావచ్చు, జీవన స్థితిగతి కావచ్చు, ఆరోగ్యాన్ని కావచ్చు మెరుగుపరచచ్చు అనే ఉద్దేశంతో, ఆధ్యాత్మిక చింతన భావంతో ఐక్యరాజ్య సమితిలో ప్రపోజల్ పెట్టినప్పుడు చాలామంది దీన్ని ఇది అయ్యేదా, సాధ్యమా, ఎవరు చేస్తారు ఇది అని చెప్పేసి విపక్షాలు
ఇక్కడ మనం లెగతాలు చేసిన పరిస్థితి. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రస్తావన తెచ్చి యోగా దినోత్సవాన్ని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీ జరిగే విధంగా వారిని ప్రపంచ దేశాలను ఒప్పించిన మీదట ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఎంత ప్రాచుర్యం వచ్చిందో మనం అంతా చూస్తున్నాం. ప్రతి దేశంలోనూ భారతదేశం కన్నా పాశ్చాత్య దేశాలను ఎక్కువగా యోగా కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈరోజు దాదాపు ఈరోజు 140 దేశాల్లో యోగా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ఏదైతే భారత ప్రాచీన వారసత్వ సంపద ఉందో అది మన దేశంతో పాటు ప్రపంచ ప్రజలందరికీ అందించి వసుదైక కుటుంబం అనే నినాదంతో వారు ప్రపంచ ప్రజల శాంతి కోసం, వారి యొక్క జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని భారతీయులందరూ కూడా నిత్యం తమ జీవనంలో ఒక భాగం చేసుకొని యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఈరోజు మనం దూరం చేసుకునే పరిస్థితి ఉంది. వేలకు వేలు, లక్షలకు లక్షలు హాస్పిటల్స్ ఖర్చు పెట్టడం కన్నా రోజు అరగంట యోగా చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని బాగుపరుచుకొని తద్వారా మన కుటుంబాన్ని సక్రమంగా మనం నడుపుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భారతీయులు ఈ యోగాన్ని మనం ఆచరిస్తూ 10 మందికి నేర్పిస్తూ మన ప్రాచీన ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో, ఏవైతే విలువలు ఉన్నాయో వాటిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత భారతీయులు కాబట్టి వాటిని అన్నింటినీ కొనసాగించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.